హలో అందరికి, ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం 8 అయ్యింది. ఆల్రెడీ మేము టిఫిన్ బే చేసేస్తాం కాబట్టి అట్లు పోసాను. మా చిన్నమ్మ తినేసింది, నేను తినేసా. మా వారైతే డ్యూటీకి వెళ్ళిపోయారు. అందుకనే నేను వెంటనే వంట స్టార్ట్ చేస్తాను, ఖాళీగా ఉన్నాను అనేసి. ఇప్పుడు గనుక వంట వండకపోతే ఈ ఎండలో అస్సలు నేను వండలేను. ఫుల్ వేడి, అసలు ఉండలేము కూడాను. ఇల్లు టిన్నిళ్ళని వేడి కాదు, కానీ ఆల్రెడీ వంట వండుతుంటే చాలా వేడిగా అనిపిస్తుంది. అందుకనే వంట స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు పప్పు, టమాటా, సోయాబీన్, ఆలు వండుతాను. ఇవి మా చెట్లో పడిన ఫస్ట్ మామిడి పళ్ళు. నిన్న వచ్చిన వర్షం గాలికి ఫుల్ వర్ వచ్చిన తర్వాత 1 వీక్ అయిపోయినట్టుంది. 1 వీక్ తర్వాత మళ్ళీ నిన్న కొంచెం వర్షం పడింది, గాలి బాగా వచ్చింది. అయితే ఈ పళ్ళు అయితే పడ్డాయి మా చెట్లో నుంచి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను, కానీ ఇప్పుడు దాకా అయితే టేస్ట్ చేయలేదు. ఇవి ఎలా ఉన్నాయో తెలియదు. పుల్లగా ఉంటాయని అయితే అంటున్నారు చుట్టుపక్కల వాళ్ళు. చూడాలి ఎలాగుంటాయో. కడిగేసి ఒకటి స్వామివారి దగ్గర పెట్టేశాను. సో ఇవి 5 ఉన్నాయన్నమాట. టేస్ట్ చేయాలి. మెత్తగా అయితే అయిపోయాయి, ఎలా ఉంటాయో తెలియదు. చాలా మంది కాయలు కట్ చేసి అయితే ఊర పెట్టియండి, లేదంటే ఊరగాయ పెట్టియండి అంటున్నారు. అంత టైం మనకి ఎక్కడుంది కదా. అందుకే మరి పడిన పళ్ళు ఎవరికైనా పంచేయడమో లేక మనమే తినేయడమో బెటర్. నాకు తెలిస్తే అదే బెటర్. అందుకనిస్తే మరి ఇంక ఊరుకున్నాం. ఈ ఇయర్ అలా నడిచిపోని వచ్చే ఇయర్ చూద్దాం ఊరగాయ పెట్టాలో లేదా. ఊరగాయ అయితే ఇప్పుడు దాకా నేను ఎప్పుడు పెట్టలేదు లైఫ్ లో. మా అమ్మ కూడా ఎప్పుడు చేయలేదు నాకు తెలిసి. ఈసారి ట్రై చేయాలి. మా చెట్టు మామిడి పళ్ళు కట్ చేసి. నా వంట అయితే అయిపోయింది. ఇక మా చిన్న మీట్ చేస్తుందో. ఓహో, ముగ్గులేసిందా? ఆహా, సూపర్. నేను దీనికి డెకర్ చేద్దాం అనుకుంటున్నాను. అదే ఈ షోకేస్ కే వాల్ పేపర్ తెచ్చాను ఆల్రెడీ. అది అంటిస్తాను. మా చిన్నమ్మ పడుకున్నాకే అది తీస్తాను, లేకపోతే తీసి పూర్తి పాడేస్తుంది. ఇగో మిర్రర్, ఆల్రెడీ మిర్రర్ కంతా పౌడర్ క్రీములు అంటించేసింది చక్కగా. నాకన్నా ఇదే ముందు డెకరేషన్ చేసిస్తుంది. ఇంకా బయటకు వచ్చేసరికి మా ఇంటి దగ్గర ఉన్న పెట్స్ మేము పెంచుతున్నాంలే. కొంచెం ఇంత ఫుడ్ వేస్తే ఉంటున్నాయి. చక్కగా నా బంతిపూల చెట్లన్నీ పాడు చేస్తాయి. ఇంకేమన్నా ఓయ్, నీకే పిలుస్తున్నాను. ఎల్లు, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఎల్లు. హిందీకి ఒకలాగుంది ఇది. జాయాసే హిందీ కూడా రాదులాగుంది. ఫుల్ చెట్టు అంతా పాడు చేస్తే ఇంకేం లేదు. 2 చెట్లు ఇరిగిపోయాయి, ఇంకొక్కటే ఉన్నది. అక్కడి నుంచి అయితే తెచ్చుకున్నాను. ఏవో బతికేయి 2 రోజులు వర్షం పడడంతో. ఇవైతే ఫుల్ పాడు చేస్తాయి. ఇంకేమంట, మనమైతే కొట్టలేం కదా. వేరే వాళ్ళు అయితే కర్రలు పట్టుకొని కొడతారు. నేను మంచి మాలికని కాబట్టి కొట్టట్లేదు. ఇక అల్మారా డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇదన్నమాట వాల్ పేపర్. ఇది ఇది ఈ బండల్ వచ్చేసి 250 కొన్నాను. కంప్లీట్ అయిందాక అవుతుందని అయితే నేను నమ్మడం లేదు. ఇది షార్ట్ అయిపోయిందంటే మళ్ళీ సేమ్ కలరే మళ్ళీ తెప్పించుకోవాలి నేను. ఫస్ట్ నేను చుక్కాయించేస్తాను, చూద్దాం ఎలా ఉంటుందో లుక్. నాకైతే డౌట్ గా ఉంది, ఎందుకంటే ఇది లైట్ కలర్. నేను మా వాల్ కూడా పింక్ కలర్. సో నేను బ్లూ తీసుకుందాం అనుకున్నాను, కానీ నాకు అక్కడ దొరకలేదు. చూడాలి ఇది లుక్ ఎలా ఉంటుందో, చూద్దాం. ఆల్రెడీ తీసి ఉంచాను కాబట్టి వచ్చింది. ఇది నేను 1000 రూపీస్ లాస్ చేసుకున్నాను ఒకసారి అయితే చేయించడానికి. ఓన్లీ ఇవి 2 ఫిక్స్ చేయడానికి 1000 తీసుకున్నారు. మళ్ళా ఈ లాక్స్ ఉన్నాయి కదా, ఈ లాక్స్ బాగా తిట్లు అయితే కాసాను నేను బాగాను. ఆ చిన్న వాటికి 1000 తీసుకున్నారని నాకు ఏం తెలియక ఎవడో ఒకడు దొరికాడు కదా అని చెప్పేసి దొరికిన వాటితో చేయించాను. రుజా, మా పాపతో పని చేయడం అంటే చాలా కష్టం. నాకైతే అస్సలు నాకు చేయనివ్వడం లేదు పని. ఎలా చేస్తానో. మా వారు వచ్చిన దాకా అయితే ఇది పెండింగ్ లో ఉంటది అనిపిస్తుంది. కీతు పట్టుకోకూడదు, వదిలే. వెరీ గుడ్, వెరీ గుడ్. మమ్మీ చెప్పగానే వినాలి, ఓకేనా? దీంతో కూడా పని చేయించుకుంటే బెస్ట్. అప్పుడు తను బిజీగా ఉంటది, నా పని ఈజీగా అవుతుంది. ఇక్కడ పట్టుకో, ఇలా పట్టుకో, ఓకేనా? పట్టా, వెరీ గుడ్. యాక్చువల్లీ ఇది డార్క్ కలర్ కోసం మేము వెళ్ళాము, కానీ అస్సలు డార్క్ కలర్ దొరకలేదు. సో నేను లైట్ కలర్ తీసుకోవాల్సి వచ్చింది. నేను నీతో మాట్లాడుతున్నా కిట్టు. నీకు ఈ కలర్ నచ్చిందా? నచ్చలేదా? నచ్చిందా? ఓకే. మా చిన్నంతో పని అంటే డబల్ పని చేయడమే. ఇంత బండలంతా తీసేసింది. ఏలో ఏలో, कुत्ता भी नहीं डर रहा? नहीं डरते? नहीं, कभी कुत्ता के लिए नहीं डरते. कोई लड़की डरना नहीं है, ठीक है? कुत्ता के लिए डर जा रहा?
हट सुन सुन किसी को भी नहीं डरना है ठीक है कुत्ता के लिए एकदम नहीं डरना है ओके अरे तू लड़की है डरता है क्या डरता है कभी लड़की नहीं डरते किसी से नहीं बहुत ब्रेव होता है लड़की लोगों नहीं डरते हैं नहीं डरते नहीं डरते लड़के लोग डरते हैं हाँ ठीक है अच्छा लग रहा चाकू कहाँ पर है किंतु कैसा है किंतु अच्छा नहीं है अच्छा नहीं है ఇప్పుడు 10-15 వేలు ఇచ్చి కొంటాను అనుకున్నారు మా ఆయన అల్మారా ఒకటి నేను అది సేవ్ చేసి ఇది వాల్ పేపర్ నేను ఇంత బాగా ఇంత కష్టపడి చేశాను ఆయన అది ఒప్పుకోవడం లేదు బాగుంది అంటే బాగోట్లేదు అంటున్నారు నిజంగా బాగోలేదా అంటే బాగుంది అంటున్నారు పోనీ ఎలా అయితే నేను ఫుల్ సాటిస్ఫైడ్ నాకైతే పాత సామాన్లు ఏవైనా ఫస్ట్ ఏదైనా నేను మళ్ళీ కొత్తగా క్రియేట్ చేయాలని అయితే నేను అనుకుంటాను మా ఆయన అయితే ఏదైనా ఫస్ట్ ఇది పాడైపోయింది పారేద్దాం అన్న టైప్ నేను మాత్రం అది కాదు ఏదైనా ఉంటే సామాన్ మళ్ళీ నేను కొత్తగా క్రియేట్ చేయాలనుకుంటాను నాకు పారేయడం ఏది ఇష్టం ఉండదు ఎక్కువలో ఎక్కువ నేను మళ్ళీ దానికి డిఫరెంట్ గా చేంజ్ చేస్తానే తప్ప నాకు ఏ వస్తువైనా పారేయడం అస్సలు నచ్చదు సో అందుకే ఇది ఇలా చేసా మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి నిజంగానే నేను చేసిన షోకేస్ డెకర్ మీకు నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్